పరిణామాలు బాధాకరంగా ఉన్నాయి. సమాజాన్ని డివైడ్ చేసేటువంటి ఒక విషపూరితమైనటువంటి ప్రయత్నాలు చాలా జరుగుతూ ఉన్నాయి, విచ్ ఇస్ నాట్ డిజైరబుల్ ఫర్ దిస్ కంట్రీ. ఇప్పటికే దేశం ఒక నిర్ణయానికి వచ్చింది క్లియర్గా, చాలా క్లియర్గా. సాంకేతికంగా మేము గెలిచినామని అనుకోవచ్చు. గతంలో జరిగిన విలేకరుల సమావేశంలో కూడా నేను స్పష్టంగా చెప్పిన, ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు జరిగే ఎన్నికలలో బీజేపీ బలం తగ్గుతుంది అని నేను చెప్పిన. గతంలో 312 ఉన్నటువంటి రాష్ట్రంలో ఇప్పుడు 255కు అంతకు పరిమితమైంది. చాలా వరకు తగ్గినాయి సీట్లు, అక్కడ 57 సీట్లు తగ్గినాయి. ఇది దేనికి సంకేతమో బీజేపీ ఆలోచించుకోవాలి. అట్లాగే ఉత్తరాఖండ్లో కూడా గతంలో 57 సీట్లు ఉంటే ఇప్పుడు 47 సీట్లకు పోయింది. అక్కడ కూడా పరిస్థితి దిగజారింది. పంజాబ్ నుంచి అయితే రైతుల ఆక్రోశం ఏ రూపంలో వెలువడిందో అక్కడికి తరిమి కొట్టేసినారు. ఈ రకంగా బీజేపీ పరిస్థితి దిగజారిపోతూ ఉంది. ఇది స్పష్టమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అదే పద్ధతులలో చాలా క్లియర్గా దేశం ఒక నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే 8 సంవత్సరాలు గడిచిపోయింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చి. ఏదైనా మంచి పని చేయాలంటే, దేశానికి ఏదైనా కొత్తగా ఏర్పాటు చేయాలంటే, నవీన పద్ధతిలో అద్భుతమైన ఆవిష్కరణలు జరగాలంటే 8 సంవత్సరాలు చాలా ఎక్కువ సమయం, ఆల్మోస్ట్ 80% టైం 2 టర్మ్స్లో. ఇంకా అయిపోయింది, వీళ్ళు ఏమి చెయ్యరనేది తెలిపోయింది. వీళ్ళు ఎందుకంటే ఒక్కటి కొత్త ప్రాజెక్టు కట్టలేదు, దేశంలో ఒక కొత్త ఫ్యాక్టరీ పెట్టలే. ఇట్స్ ఎ హార్డ్ ఫ్యాక్ట్. నౌ కంట్రీ ఈజ్ కమింగ్ టు ఎ డెసిషన్ దట్ దిస్ బ్యాచ్ షుడ్ గో. ఈ దేశం బాగుపడాలంటే, కొత్తదనం రావాలంటే, దేశం అభివృద్ధి పదంలో ముందుకు పోవాలంటే ఈ ప్రభుత్వం పోవాలని ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ రకంగా దేశంలో ఫలితాలు కూడా కనపడతా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు చేసింది ఏమి లేదని తెలిసిపోయింది. నేను మొన్న అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది, యూపీఏ గవర్నమెంట్ బాగలేదని తీసేసి బీజేపీ పార్టీకి అధికారం ఇస్తే అంతకన్నా అధ్వానమైన పరిస్థితులు ఇప్పుడు దాపరించినాయి. ఆ రోజు ఉన్నదానికంటే పరిస్థితులు అన్ని రంగాలలో దిగజారిపోయినాయి. ఒకటి రంగం 2 రంగాలు కాదు. జీడిపి 8% గ్రోత్ ఉన్నటువంటిది ఆ రోజు యూపీఏలో ఇప్పుడు 9%కో 10%కో పోవాల్సింది 6% పడిపోయింది. అన్ఎంప్లాయ్మెంట్ రేటు అప్పుడు 5.2 4.7 ఆ ప్రాంతంలో ఉంటే ఇప్పుడు 7.4కు పోయింది. డిసెంబర్ 2020కి అది 9.3కి పోయిందని చెప్పి రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి, కేంద్రం లెక్కలు చెప్తా ఉన్నాయి. అంటే నిరుద్యోగిత రేటు బాగా పెరిగిపోయింది. అట్లనే ఈ ప్రభుత్వం కూడా తన పనితనం చూపెట్టింది. ఎందుకంటే 2-3 విషయాలు మనకు స్పష్టంగా కనపడతాయి. మాకు ఇంతే వస్తుంది, మాకు ఇంతకన్నా ఎక్కువ రాదని వాళ్ళు బయట పెట్టుకున్నారు. ఈ 8 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఇప్పుడు మేము చేయగలిగేది, మా ప్రతిభ గింతే, మా వ్యుత్పత్తి గింతే, మా సామర్థ్యం గింతే అనేది వాళ్ళు చెప్పుకున్నారు దేశానికి. వాళ్ళ ఆచరణ ద్వారానే బయటపడ్డది. ఎందుకంటే 8 సంవత్సరాలలో కొత్త ప్రాజెక్టు కడితే మనకు తెలుస్తుంది, మనందరికి కూడా కొత్త ఫ్యాక్టరీ పెట్టినా మనందరికి తెలుస్తుంది. ఎక్కడ లేదు, అది లేకపోగా ఉన్నాయని కూడా అమ్మేసే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా చాలా చౌకగా, కారు చౌకగా తమ దాబదారులకు కట్టబడుతున్నటువంటి మాట వస్తూ ఉంది. రెండోది ఏమైపోయింది, పాపులర్లీ ప్రజలకు 2 విషయాలు వచ్చినాయి కొత్త నినాదాలు. అయితే డిమానిటైజేషన్, లేకపోతే మానిటైజేషన్. అయితే డిమానిటైజేషన్ చేయాలా, లేకపోతే మానిటైజేషన్. గ్రామ పంచాయతీలు కూడా కుదవబెట్టుకోను అని చెప్పిన వీళ్ళు. మీ గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలంటే గ్రామ పంచాయతీలు కూడా మానిటైజేషన్ చేసుకోండి, పంచాయతీరాజ్ అసెట్స్ ఊళ్ళలో ఉన్న ఆస్తులు కూడా మానిటైజ్ చేసుకోమన్నారు. ఆ విధంగా పోతా ఉంది. ఇంకో బాధాకరమైన అంశం ఏంటంటే, దేశంలో ఏం జరుగుతుంది అనేది పరిశీలించినప్పుడు ఇది మేధావులు, ముఖ్యంగా యువత ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిన్న ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఫేమస్ ఒక కథ, సోషల్ మీడియా ద్వారా నాటబడుతున్న విష ప్రచారం, అవాంఛనీయమైనటువంటి, అనారోగ్యమైనటువంటి, ఏ రకంగా కూడా ఆహ్వానించతగనటువంటి ఒక దుష్పరిణామాలు వస్తూ ఉన్నాయి. కాశ్మీర్ ఫైల్స్ ఇప్పుడు ఒక నినాదం. ఏదైనా ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ ఉంటే ఇరిగేషన్ ఫైల్స్, ఇండస్ట్రియల్ ఫైల్స్, ఎకనామిక్ ఫైల్స్, ఫైల్స్ ఉంటే ఈ కాశ్మీర్ ఫైల్స్ ఏంటండి నాకు అర్థం కాదు. ఇదో దిక్కుమాలిన వ్యవహారం. ఎవరికి కావాలని ఈ కాశ్మీర్ ఫైల్స్, దాంతో వచ్చేది సచ్చేది. ఢిల్లీలో కాశ్మీర్ పండిట్లో చెప్తున్నారు, మాకు జరిగినటువంటి దీన్ని ఓట్ల రూపంలో సొమ్ము చేసుకునే ఒక దుర్మార్గమైన ప్రక్రియ ఈ ప్రచారం. మాకు అసలు ఏం ఒక పైసా పనిచేయలేదు,
మాకేం రిలీఫ్ రాలేదు, ఎటువంటి లాభం లేదు అని వాళ్ళు మొత్తుకుంటూ ఉన్నారు. ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి, సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయి అవన్నీ. సో ఈ రకమైనటువంటి దేశ విభజన, ప్రజల విభజన చేసి ఒక రకమైనటువంటి విద్వేషాన్ని రెచ్చగొట్టి ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో అది కరెక్ట్ కాదు. తెలంగాణ సమాజానికి అసలు జీర్ణం కాదు. ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమం చేసినాం, చాలా ఉధృతంగా చేసినాం, దశాబ్దాల తరబడి చేసిన తెలంగాణ. మనం రెండవ దశ మలి దశలో చేసినప్పుడు 14-15 సంవత్సరాలు పోరాటం చేసినాం. మేము ఏం పిలిపించినామండి? సకల జనుల సమ్మె అన్నాం. కానీ హిందువుల సమ్మె, సిక్కుల సమ్మె, ముస్లింల సమ్మె, క్రైస్తవుల సమ్మె పెట్టినామండి. ఇంక్లూజివ్ ఒక అజిటేషన్ చేసిన, ఒక గ్రోత్ సాధించిన, ఒక ప్రగతి సాధించిన, ఇట్ షుడ్ బి ఇంక్లూజివ్, ఇట్ షుడ్ బి ఆఫ్ ద ఎంటైర్ నేషన్. ప్రభుత్వం గట్ల మాట్లాడాలి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో, అనేక రాష్ట్రాలలో సెలవులు ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగస్తులను కాశ్మీర్ ఫైల్ సినిమా చూడమని చెప్తున్నారు. ఎటు పోతుందండి దేశం? ఏం దిక్కుమాలిన ప్రచారం ఇది? ఇదేం విభజన రాజకీయం? దీని పర్యవసానం ఏంది? ఎక్కడ తీసుకెళ్తారు ఈ దేశాన్ని? అనేక దశాబ్దాల తరబడి అనేక ప్రభుత్వాలు కొనసాగించినటువంటి కృషి వల్ల ఒక వాతావరణం నిర్మాణం అయితే ఇలా భారతదేశంలో ఐటీ రంగంలో అది అంతర్జాతీయ స్థాయి విపిని. ఐటీ రంగం అనేది ఇండియా నుంచి దాదాపు 5 లక్షల కోట్ల పైచలకు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. బెంగళూరు, హైదరాబాద్, పూణే తదితర ఏరియాలను కలుపుకుంటే ఎక్కడికి పోతే రేపు పొద్దున ఇది? ఈ విభజన రాజకీయాలు పెట్టి, విద్వేషాలు పెట్టి సమాజాన్ని విచ్చలవిడి ప్రయత్నాలు చేస్తే ఏం జరుగుతుంది? రేపు పొద్దున వాతావరణ కాలుష్యం ఏర్పడితే ఎవరు దానికి బాధ్యతలు వహిస్తారు రేపు పొద్దున? కాబట్టి డెఫినెట్లీ 100%. ఇంకోటి, ప్రభుత్వ అసమర్థత అనేక రూపాలలో బహుముఖీనంగా బయటపడ్డది. కరోనా వస్తే దాన్ని ట్యాకిల్ చేయడంలో చాలా ఘోరంగా విఫలమైంది కేంద్ర ప్రభుత్వం, చాలా ఘోరంగా. స్వాతంత్రానంతరం దేశ జనాభా కోట్లాది ప్రజలు పొట్ట చేత పట్టుకుని అన్నమా రామచంద్రాన్ని కూలి చేసుకునే ప్రజలను, కోట్ల మందిని నేషనల్ హైవేస్ మీద చిన్న చిన్న పిల్లా పాపలను సంకలేసుకొని 1000 కిలోమీటర్లు నడిపించిన ఘనత ఈ పార్టీ ప్రభుత్వానికి. సో ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ ట్రౌమా ఫేస్డ్ బై ది పాలిటీ ఆఫ్ ద నేషన్. ఇట్స్ వెరీ ట్రాజిక్. చాలా దౌర్భాగ్యం దిక్కుదోచినటువంటి దాన్ని ఏదో మసిబూసి మారేడిగా చేసి దానికి ఏదో స్టోరీలు చెప్తారు. కనీసం రైళ్ళన్న వేయండి, ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారంటే వాళ్ళ టికెట్ కూడా మీరు పెట్టుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి తోసింది తప్ప వేయలే. బాధ్యత ఉన్నట్టు కనిపించదు ఎక్కడ కూడా. ఇటువంటి చర్యలు అద్భుతమైనటువంటి మనందరం కూడా గంగాజలం అని ఎంతో ప్రేమతోని ఎంతో పవిత్రంగా భావించే గంగానదిలో కూడా వందల వేల శవాలు తేలేటట్టు చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. దీన్ని దాసలేరు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని మెరమెచ్చకాలు చెప్పినా, ఎన్ని ఉల్టా పాటలు మాట్లాడినా ఇవి దాసలేరు కదా. ఇవన్నీ వాస్తవాలు. ఇట్లా ఎంతవరకు వచ్చింది ఇది? నిన్నగాక మొన్న ఉక్రెయిన్ పరిణామాలు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం. ఒక 20,000 మంది పిల్లలుంటే వాళ్ళని తేలే. ఎంబసీని షిఫ్ట్ చేసినారు నెల ముందు, కానీ పిల్లల్ని షిఫ్ట్ చేయలే, అలర్ట్ చేయలే. తద్వారా సంభవించినటువంటి ఘోరం బాధ, చాలా పెద్ద మానసిక వ్యధ ఆ విద్యార్థుల తల్లిదండ్రులు అనుభవించారు. మొన్న మేము చెప్పినాం అసెంబ్లీలో, వాళ్ళ చదువులు పోవద్దు, మేము ముందుకు వస్తాం. మా తర్వాత బెంగాల్ గవర్నమెంట్ కూడా ప్రకటించింది. కానీ కేంద్రం నుంచి ఉలుకు లేదు, పలుకు లేదు. ఇది రెస్పాన్స్ కేంద్ర ప్రభుత్వం. అంటే ఇట్లా ఏ రకంగా చూసినా మాకు ఎంతసేపు కాశ్మీర్ ఫైల్స్, విద్వేషాలు ప్రవేశపెట్టడం, సమాజాన్ని విడదీయడం మాకు ఇంతే సాధన అవుతుందని చెప్పగా చెప్తున్నారు. మాకు ఇక అభివృద్ధి లేదు, ప్రగతి లేదు, ప్రాజెక్టు లేదు, ఏమి లేదు, జీడిపి పెంచేది లేదు, దేశం యొక్క ఆర్థిక అభివృద్ధి లేదు, జస్ట్ నథింగ్. అన్ని ఇండెక్స్లలో చాలా భయంకరమైనటువంటి ఇండెక్స్. నిన్నగాక మొన్నటి అది వచ్చింది హ్యాపీనెస్ ఇండెక్స్ అని. దానిలో 139వ ర్యాంక్ భారతదేశం. 149 దేశాల ర్యాంక్ తీస్తే అవర్ పొజిషన్ అనేది 139. మేము అంటే ఇంకో రకంగా ఉంటుంది. కానీ గొప్ప పరువు నష్టం కేసు ఏంటంటే మన పక్కన ఉన్న భూటాన్ కంటే తక్కువ ఉంటుందా మన పరిస్థితి? నేపాల్ కంటే తక్కువ ఉంటుందా? పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక కంటే కూడా మన పరిస్థితి తక్కువ ఉంటుందా? స్పష్టంగా కనపడుతుంది. ఇవన్నీ ఇండెక్స్లు మేము చెప్తలేము. ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్స్లో ఎప్పటి నుంచో దశాబ్దాల నుంచి వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఇంకోలు కావచ్చు చేస్తూ ఉన్నారు. యూత్ అన్ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్లో
లాస్ట్ బట్ 1 ర్యాంక్లో ఉన్నాం మనం. 20.84 ర్యాంక్లో ఉన్నది మనం. సిరియా కంటే కూడా అధ్వానమైన పరిస్థితిలో 23.01 ర్యాంక్. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో కానీ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో కానీ, హంగర్ ఇండెక్స్లో కానీ ఏ రకంగా చూసినా కూడా అన్నిట్లలో కూడా దేశం పురోగమనంలో ఉంది, తిరోగమనంలో లేదు. కాబట్టి రాజకీయంగా కూడా ఈరోజు మేము తీర్మానం చేసినాం, ఈ పార్టీ తీసుకొచ్చేటువంటి దుర్మార్గమైన విధానాలను, ఈ కశ్మీర్ ఫైల్స్ అనే ఫిలాసఫీని ఇదంతా కూడా తిప్పికొట్టాలి, ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యవంతం చేయాలి. అవసరమైతే బ్రహ్మాండమైనటువంటి పద్ధతులలో దీని వ్యతిరేక ఉద్యమాలు కూడా నిర్వహించాలని చెప్పి కూడా ఈరోజు అనుకున్నాం. డెఫినెట్గా ఒక తీర్మానం ఏంటంటే స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి 100కు 100% మా వల్ల కాదు, మా వల్ల ఇదే అవుతుంది, మాతో ఇదే కాశ్మీర్ ఫైల్స్ లాంటి వ్యవహారమే అవుతుంది, ప్రతిసారి ఒకటి తీసుకొచ్చి పెడతాం. ఒకసారి కాశ్మీర్ ఫైల్స్, ఒకసారి అదేంది పుల్వామా, ఒకసారి గొల్వామా, ఇవి తప్ప ఓ ప్రాజెక్టు, ఓ నది, ఓ కరెంటు, ఓ 10,000 కోట్లతో ఒక ఉద్యోగమో, ఒక పరిశ్రమనో, భారీ పరిశ్రమ ఏమి లేదు. ఆ ప్రసక్తి లేదు, ఆ ముచ్చటనే లేదు. ఒక్క మాట కూడా కంప్లీట్ వాగ్దాన భంగం, కంప్లీట్. వాళ్ళు చెప్పింది ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేరలేదు. అంతా చునావుకా జుమ్లా, పక్కా చునావీ జుమ్లా. ఏ ఒక్కటి కూడా 2 కోట్ల ఉద్యోగం ఇస్తామన్నారు, లేదు. 15 లక్షల ఖాళీలను ఇప్పుడు దేశంలో, అవి నింపాలి. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. వాటి మీద కూడా మేము ధర్నాలు చేస్తాం. అదేవిధంగా అనేక ఇష్యూలు తెలంగాణ నుంచి, ధాన్యం కానీ అయిపోదు. ఈరోజు సభలో చాలా చర్చ జరిగింది. మాది ప్రత్యేకమైన పరిస్థితి, ఎందుకంటే రిజర్వేషన్ల వ్యవహారం ఉంది దేశంలో. బాధ్యతను చెప్పవలసి వస్తుంది. రిజర్వేషన్ల వ్యవహారంలో యాక్చువల్లీ 50% కన్నా ఎక్కువ ఉండద్దు అని రాజ్యాంగం లెక్క లేదు. కానీ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంటు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అవుతుందా దేశంలో? అయితే లేదు. తమిళనాడులో 69% ఇస్తారు, ఇంకో రాష్ట్రంలో ఇంకో % ఇస్తారు, మన దగ్గర 50% దాటద్దు అంటారు. నేను అడిగినాం, ప్రధానమంత్రి కూడా మేము అడిగినాం ఎక్కడ పద్ధతి అని చెప్పి. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో వాళ్ళకు వెసులుబాటు ఇచ్చారు. ఏదైనా ప్రాంతంలో, దేశంలో, ఏదైనా రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితి సంభవిస్తే అప్పుడు ప్రభుత్వాలు పెంచుకోవచ్చు, 50% అధిగమించవచ్చు అని చెప్పారు. దాన్ని మొత్తం మేము కంప్లీట్గా కమిషన్ ఏర్పాటు చేసి, రిపోర్ట్ తెప్పించి, అధ్యయనం చేసి సమగ్రంగా పంపించినాం. శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించినాం. గిరిజన రిజర్వేషన్లు మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు పలచబడ్డాం, మేము 6%గానే పరిగణించబడ్డాం. ఇవాళ మా పర్సెంటేజ్ పెరిగిపోయింది తెలంగాణ సెపరేట్ స్టేట్ కావడం వల్ల. కాబట్టి దాన్ని 10% పెట్టుకుంటామని చెప్పి పంపించినాం. ఈ రోజు వరకు కూడా దాని మీద ఉలుకు లేదు, పలుకు లేదు, ఏదో కాగితం రాసి తప్పించుకునేటువంటి పరిస్థితి. ఇట్లా ఉన్నటువంటి పరిస్థితి. అట్లనే అనేక విషయాలలో ఎస్సీ వర్గీకరణ మా రాష్ట్రంలో పెద్ద ఉద్యమాలు జరిగినాయి. మా శాసనసభ ఇక్కడి నుంచి యునానిమస్గా, అక్కడ 2 కులాలు ఉన్నప్పటికీ మేము అందరినీ కన్విన్స్ చేసి యునానిమస్ తీర్మానం చేసి పంపించినాం. ఎవరికి వచ్చే పర్సెంటేజ్ వాళ్ళకి వస్తుంది, వాళ్ళకి జనాభాను బట్టి ఎందుకు పెండింగ్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారని చెప్పి పంపిస్తే దాని మీద కూడా ఈరోజు వరకు అతిగతి లేనటువంటి పరిస్థితి. అట్లనే బీసీల కులగణన చేయమని అడిగినాం. ఎవరికి ఏమి నష్టం ఉన్నదండి? ఎవరు ఎంతమంది ఉన్నదో తెలిస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, దానిలో ఇబ్బంది ఏమున్నది? దాన్ని కూడా పట్టించుకున్న పాపాన కేంద్ర ప్రభుత్వం కనపడతలేదు. ఈ విధంగా ఊరికే మాటలు, ఒక రకమైనటువంటి భేదభావాలు సృష్టించి, ఉద్వేగాలు రెచ్చగొట్టి, విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రజలను ఒక రకమైనటువంటి ఉద్వేగాలకు లోను చేసి ఆ ఉద్వేగాలను రాజకీయంగా సొమ్ము చేసుకునే ఒక దుర్మార్గమైన క్రీడ ఈ దేశంలో జరుగుతూ ఉంది. ఇది సమంజసం కాదు, సమర్థనీయం కాదు. ఏ రకంగా కూడా ప్రోగ్రెసివ్ థింకర్స్ ఆలోచించే విధానం కాదు, ఆలోచించే పద్ధతి కాదు. దీనివల్ల దేశ ప్రగతి కుంటుపడుతుంది తప్ప ఇంకా ఈ ప్రభుత్వం కొనసాగినట్టయితే 100% దేశం చాలా భయంకరమైన పరిణామాలు ఎదుర్కొంటుంది, చాలా పెద్ద నష్టానికి గురవుతుంది. కాబట్టి దిస్ గవర్నమెంట్ షుడ్ గో. ఎస్, వీ హ్యావ్ టు ప్యాకప్ దిస్ గవర్నమెంట్ బ్యాక్ టు హోమ్. ఒక ప్రగతిశీల విధానంలో పనిచేసే ప్రభుత్వం రావాల్సిన అక్కడే ఉంటుంది. అందుకోసం కూడా తప్పకుండా మేము
మా ప్రయత్నాలు మేము చేయాలని చెప్పి కూడా ఈరోజు నిర్ణయం చేసుకున్నాం. ఆ రకంగా విపరీతమైనటువంటి బ్యాంక్ స్కామ్స్ జరుగుతూ ఉన్నాయి. బ్యాంకుల రుణాలను కూడా ఎన్పిఏలు అని పేరు పెట్టడం కొత్త ఫ్యాషన్ మొదలైంది ప్రీ గవర్నమెంట్ వచ్చినాకని. అంతకుముందు ఏదో మామూలుగా ఉండేది, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఉండేది. ఇది ఇప్పుడు ఒక తరవా అయిపోయింది. రైట్ ఆఫ్ చేసిన మొత్తం 11 లక్షల కోట్లు. రైతులు ధాన్యం కొనమంటే 10-15 వేల కోట్ల విలువైనటువంటి ధాన్యం కొనమంటేనేమో దానికి కాలుకు పెడితే మెడకు పెడితే కాలికి అదేదో ఎక్సెస్ అయిపోతుంది అని మాట్లాడతారు. రైతుల ధాన్యం కొనమంటే చెమట పడిపి కష్టపడి పెట్టుబడి పెట్టి రిస్క్ తీసుకొని ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని సీజనల్ కండిషన్స్ తట్టుకొని రైతులు పండిస్తే ఆ పంట కొనమంటే 10-15 వేల కోట్లు. మొన్న ఒక్కడే దుర్మార్గుడు 22 వేల కోట్లు వచ్చాడు. లక్షల కోట్లు ముంచుతారు. 11 లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేస్తారు. కానీ రైతుల ధాన్యం కొనరు. అందువల్ల కూడా ఈ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అని తేలుతా ఉంది. ఇన్ ఎనీ యాంగిల్ విసి ఏ రకంగా పర్సూ చేసినా ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్సు సంతృప్తికరంగా లేదు. ఇదే పద్ధతిలో ఒకవేళ దేశం ముందుకు పోతే మరింత దేశం నష్టాల పాలవుతుంది. కాబట్టి డెఫినెట్గా దిస్ గవర్నమెంట్ షుడ్ గో. ఆ దిశ ఆల్రెడీ పట్టింది. ఆ రకంగా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దానిలో ప్రజలకు కూడా పిలిపియడం రాజకీయ పార్టీగా మా బాధ్యత. ఆ విధంగా ఈ డివైజివ్ పాలిటిక్స్కు చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. మేము మళ్ళా ఒకసారి సిన్సియర్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానమంత్రి గారికి. చేతులు ఎత్తి నమస్కరించి తెలంగాణ ప్రజల పక్షాన వినయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దయచేసి మీరు తెలంగాణ కదిలించకండి, తెలంగాణ ప్రజలతో పెట్టుకోకండి. మేము ఉద్యమ వీరులం, ఉద్యమం చేస్తాం. మేము తప్పకుండా మిమ్మల్ని వదిలిపెడతామని అనుకోకండి. మీరు ఏదో మాయా మచ్చింద్ర చేస్తామనే భ్రమలో ఉండకండి, మీరే భంగపడతారు. కాబట్టి స్ట్రేట్ అవే పంజాబ్కు అవలంబించిన నీతే మాకు అవలంబించండి. మేము కోరేది గొంతెమ్మ కోరిక కాదు. మా రైతుల పక్షాన మేము ఒకటే అడుగుతున్నాం, పండిన ధాన్యం తీసుకొని మీరు నిర్ణయించిన ఎంఎస్పీ డబ్బులు ఇవ్వండి. దాన్ని రా రైస్ చేసుకుంటారో, బాయిల్డ్ రైస్ చేసుకుంటారో, భాగవతం చేసుకుంటారో, ఇంకేం చేసుకుంటారో మీరు చేసుకోండి, మీ చాయిస్. మేమేది మిల్లింగ్ చేసి ఇవ్వాలి నాకు అర్థం, మీరే మిల్లింగ్ చేసుకోండి. యాజ్ స్టేట్ గవర్నమెంట్, పంజాబ్ గవర్నమెంట్ లాగా మేము కూడా సహకరిస్తాం. మీకు మాకు ఏ పని పేరుతో ఆ పని చేస్తాం. ఆ ప్రాసెస్ మీకు పూర్తి స్థాయిలో సహకరిస్తాం. కానీ దానికి ఏదో మేము అదైతే కొంటా అన్నాం, ఇదైతే కొన అన్నాం. పంజాబ్లో ఏది కొన్నావు మాది అదే కొనమంటున్నాం. మేమేమంటున్నాం, పంజాబ్లో ధాన్యం తీసుకున్నావు, డబ్బులు ఇచ్చినావు, మాది కూడా ధాన్యం తీసుకో, డబ్బులు ఇచ్చి. మీరు సెకండ్ మీకు ఎంఎస్పీ నిర్ణయించింది బియ్యానికి కాదు కదా, ధాన్యానికి కదా. ఎంఎస్పీకే తీసుకొని మాకు డబ్బులు ఇచ్చేయండి అంతే. మీ తర్వాత ఏం చేసుకుంటారో ప్రాసెస్ మీదది. అయినా వన్స్ అగైన్ ఐఎమ్ రీట్రేటింగ్, దయచేసి నేను చాలా క్లారిటీతో చెప్తాను ఈ మాట. దేశ ఆహార భద్రత విషయంలో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద రాజ్యాంగబద్ధమైనటువంటి విధిని కేంద్ర ప్రభుత్వం మీద పెట్టింది మన రాజ్యాంగం. అది రాజ్యాంగ విహితమైనటువంటి మీ యొక్క ధర్మ కర్తవ్యం, మీ యొక్క విధి. ఆ విధి నుంచి మీరు ఎస్కేప్ కావద్దు. ఆ ప్రాసెస్లో ఒక సమయంలో ఎక్కువ రావచ్చు కొద్ది దాన్ని, ఇంకో సమయంలో అకాలం వస్తే ఏం చేస్తారండి? ఇప్పుడు కరోనా లాంటి జబ్బు వస్తాయని వాళ్ళు అనుకున్నామా? గ్లోబ్ అంతా కూడా ఏ జబ్బు రాలే. ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ కరోనా లాంటి మహమ్మారి మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలించేసి, రేపు పొద్దున కరువో కాటకమో వస్తే భారతదేశానికి ఒక వారం రోజులు అన్నం పెట్టే దేశం ఇంకో దేశానికి ఉందా శక్తి? ఒక వారం రోజులు అన్నం పెట్టే కెపాసిటీ ఉందా? పేరుకున్న దేశాలు, వాళ్ళు లక్షల జనాభా 10 కోట్ల లోపున దేశాలే దాదాపు 170-180 దేశాలని వితిన్ 10 crores. 1 crore ఉన్న దేశాలు చాలా ఉన్నాయి, లక్షల్లో ఉన్న దేశాలు చాలా ఉన్నాయి. ఏ దేశానికి కూడా ఇండియాకు ఒక వారం అన్నం పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేయడం అనేది మీ కర్తవ్యము, మీ బాధ్యత. అది చాలా పవిత్రమైన బాధ్యత. రేపు పొద్దున పెద్ద క్రైసిస్లోకి దేశం పోతుంది. ఎక్కువ వస్తుంది కాబట్టి మేమేం చేయాలనే మాటలు కేంద్రం మాట్లాడకూడదు. మీ దగ్గర ఎఫ్సిఐ ఉంది, మీ దగ్గర గోడౌన్స్ ఉన్నాయి, మీకు మెకానిజం ఉంది, నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులలో రైతులు పండించే ధాన్యం తీసుకోవాలి, కొద్దిగా ఎక్సెస్ అయినప్పుడు దాన్ని ప్రాసెస్ చేయాలి, అందులో చిన్న నష్టం వస్తే భరించాలి. అది మీ బాధ్యత. మీరు పాకిస్తాన్ రైతుల కోసమో అమెరికా రైతుల కోసమో కాదుగా మేము అడిగేది, భారత రైతుల కోసమే అడుగుతున్నాం, భారతదేశంలో ఉన్న రైతాంగం కోసమే అడుగుతున్నాం. దాని మీద పాలసీ చేంజ్ చేయాలా? ఎస్, ఓకే, మీరు పెట్టండి. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలవండి, అగ్రికల్చర్ మినిస్టర్లను పిలవండి, క్లారియాను ఖాళీ చేయండి, దేశాన్ని పంటల కాలనీల కింద విభజించండి, గైడెన్స్ చేయండి. దాన్ని మేము కూడా ఫాలో చేస్తాం అందరితో పాటు. కానీ అది ఏం లేకుండా ఆఫెజాడ్గా మేము ఒక దగ్గర తీసుకుంటాం ఇంకో దగ్గర తీసుకుంటాం అంటే మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు.
ఇది ప్రజాస్వామ్యం, ప్రజలకు హక్కులు ఉంటాయి, అడిగే హక్కులు ఉంటాయి, పోరాడే హక్కులు ఉంటాయి. పంజాబ్కు ఏ విధంగా, హర్యానాకు ఏ విధంగా 100% ప్రొక్యూర్మెంట్ ఉందో ఆ విధంగా మాది కూడా తీసుకోండి. ఇంకో మాట కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, లెట్ దేర్ బి ఏ నేషనల్ ప్రొక్యూర్మెంట్ పాలసీ. జాతీయ స్థాయిలో ప్రొక్యూర్మెంట్ పాలసీ ఉండాలి, అది అందరికి సమానంగా ఉండాలి, ఒకటిగా ఉండాలి. అప్పుడే ధర్మం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారం చేయాలని చెప్పి కేంద్రాన్ని మేము కోరుతున్నాం. అట్లా చేయని పక్షంలో మట్టుకు చాలా పెద్ద ఎత్తున అనేక పోరాట రూపాలలో బ్రహ్మాండమైన పద్ధతిలో ఉద్యమం చేస్తాం. అవసరమైతే మొత్తం క్యాబినెట్ అంతా వెళ్ళి ఢిల్లీలో తీవ్రమైన నిరసన కార్యక్రమాలు కూడా చేపడతాం. ఇక్కడ కూడా ఉద్యమాలు నిర్మిస్తాం. మనం వెళ్ళినప్పుడు ఆ కిసాన్ నేతలు కూడా కొంతమంది నాకు కలిసినారు. తప్పకుండా మేము కూడా వస్తాం సార్, పార్టిసిపేట్ అవుతామని చెప్పినారు. జాతీయ స్థాయికి ఉద్యమాన్ని తీసుకొని పోతాం. కేంద్రాన్ని ఈరోజు ఇంకో డిమాండ్ కూడా నేను చేస్తూ ఉన్నా. దేశంలో ఇప్పటి వరకు అందరికి రాజ్యాంగ రక్షణలు ఉన్నాయి, కానీ దేశానికి అన్నం పెట్టే రైతులకు ఇలా కాన్స్టిట్యూషనల్ సేఫ్టీ లేదు. ఎస్, డెఫినెట్గా ఈ దేశంలో అది రావాల్సిన అవసరం ఉంది. लेट देर बी कॉन्स्टिट्यूशनल सेफ्टी फॉर द फार्मर्स. किसान के लिए संवैधानिक रक्षा की जरूरत है. किसानों का हकों को संविधान में शामिल किया जाए. हमारे पार्टी की तरफ से हम डिमांड कर रहे हैं, किसानों को बचाने के लिए, किसानों का गौरव बढ़ाने के लिए, किसानों को आत्मनिर्भर बनाने के लिए किसानों को संविधान रक्षा चाहिए. ये हमारा डिमांड है केंद्र सरकार के साथ. ये कोई उल्टा सुल्टा डिमांड नहीं है. इसीलिए हम कह रहे हैं कि किसानों को संवैधानिक रक्षा दो. एमएसपी के लिए हो, प्रोक्योरमेंट के लिए हो, पैदावारी के लिए हो, किसी भी चीज के लिए हो, लेट देयर बी ए कॉन्स्टिट्यूशनल कवरेज, कॉन्स्टिट्यूशनल सेफ्टी टू द फार्मर्स. I appeal to the Honorable Prime Minister. I appeal to the Food Minister. If you are farmer loving government, now prove your integrity. Come forward. Take the farmers into the constitutional net. Constitutional protection ఇవ్వండి. ఆ రకంగా రాజ్యాంగ సవరణ చేయండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇదే పార్లమెంట్లో పెట్టండి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కు. మా పార్టీ సపోర్ట్ చేస్తాం, దేశమంతా కూడా సపోర్ట్ చేస్తారు, హర్షిస్తారు. ఆ రకంగా చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. అది ఏ పర్సెంట్ మాకు సంబంధం లేదు. ధాన్యం తీసుకో, నీకు ఎట్లా మంచిదే అట్లా చేసుకో, మాకెందుకు ఆ బాధ. మాకు నేను ఏమంటున్నా అంటే ఒకటే మా సింపుల్ ముచ్చట, పంజాబ్లో వడ్లు కొన్నావు, మావి కూడా వడ్లు కొని డబ్బులు ఇక అంతే. ఆ బియ్యం కథ దయ్యం కథ మాకెందుకండి, మాకెందుకండి. వై డు ఐ బాదర్ ఫర్ దాట్? యాజ్ యూ హెవ్ డన్ ఇన్ పంజాబ్, డూ ఇట్ ఇన్ తెలంగాణ, దట్స్ ఆల్. నేను ఏమంటున్నా అంటే వడ్లు వండిన పోయి కొనమంటే కొనక సపరేట్ గిదంతా ఏంది ఆయన అర్థం కాదు. కామెంట్ ఏంది, మూమెంట్ ఏంది. కేసీఆర్ కామెంట్ చేయకుండా చేయరాదా? వడ్లు కొంటే అయిపోయాయి, చక్కగా మాట చెప్పరాదు. అరే యాసంగిలో పండే ధాన్యం అంతా కొంటామని చెప్పి నేను పోయి పూల బొకే బ్రహ్మాండంగా ఇచ్చి ఆయనకు దండ వేసి దండం పెట్టి వస్తా, కడప తల పెట్టమంటే కూడా పెడతా. ఈ కదా ఇవన్నీ మెరమెచ్చకాలి ఎందుకే? సింపుల్ మాట. దేశంలో ప్రొక్యూర్మెంట్ ఉంది, సంతోషం. అట్లే మాది కొనమని మేము అంటున్నాం. ఏమంటున్నాం మేము? మాకేం సంబంధం అదంతా? मैं समझा नहीं आपका क्वेश्चन को. बीजेपी वाले और सारे बीजेपी पार्टी, चाहे वो सेंट्रल गवर्नमेंट हो या फिर स्टेट में बीजेपी हो, वो सारे लोग कश्मीर फाइल्स मूवी को सपोर्ट कर रहे हैं. आपने कहा उसका कोई... हम भी सपोर्ट कर रहे हैं, हम उसको उल्टा नहीं बोल रहे. बात यह है कि कुछ करो उनके लिए ना, वो कश्मीर पंडिट्स के लिए जो दिल्ली में पड़े हुए हैं. खाली मीठी मीठी बातें क्यों बोलते हो? व्हाट इज योर प्रायोरिटी? हिंदू धर्म को बेच के आप वोट कमाने का चक्कर चला रहे हो, इसी को हम काट रहे हैं. हम क्या चीज काट रहे हैं? कहीं फाइल्स हो तो क्या फाइल्स होना चाहिए? ट्राइबल के फाइल्स के बारे में सोचो, इरिगेशन फाइल्स के बारे में सोचो, इकोनॉमिक फाइल्स के बारे में सोचो, जीडीपी के फाइल्स के बारे में सोचो, देश के आर्थिक उन्नति के लिए सोचो. वो फाइल्स के लिए नहीं है. खाली धर्म के नाम पे राजनीति चलना ये कहां तक सही है?
100% कर रहे, बिल्कुल वो कह रहे, इससे बढ़कर हमसे कुछ होता ही नहीं है बोल रहे। इसमें शर्माने क्या बात है, छुपाने क्या बात है? वो तो खुलेआम कह रहे हमारे पास यही कश्मीर फाइल्स होता, पुलवामा होता, पाकिस्तान होता, हम किसी को राक्षस बताते, इसके नाम पे तुम वोट दो, यही तो कह रहे हैं ना वो लोग सुबह शाम। जो देश के हित में अच्छा नहीं है, इसमें क्या गलती है? First of all, our minister's delegation, along with the Agriculture Minister and Civil Supplies Minister, along with our honorable members, will go and meet Mr. Piyush Goyal. Ask him. We'll see his reaction. Thereby, if need be, I will myself go to Delhi. You will seek time from the Prime Minister also. We will see. I can't say it now. We will go according to the developments. One more question, sir. In recent press conference, including this, you always talked about team politics, inclusive politics, and developmental-based politics. But when we see in states, there are several delegations on your party MLAs and ministers, and we see that corruption is becoming mainstream here in the state. No, not at all. Who says? There are, You tell me the detail. If you cannot make a general comment like that. sir, detail being You cannot generalize, you know. If there any specific issue is there, please bring it to my notice. We'll take action. బీజేపీ పోవాలంటున్నారు కేంద్రంలో, అంటే జాతీయ పార్టీ మరొక జాతీయ పార్టీ రెండు రాష్ట్రాలకే పరిమితమైంది, మరి ప్రాంతీయ పార్టీలతో బీజేపీ పోయేటట్టు ఆ దిశగా మీ విలేకరులతో నాదో ప్రార్థన అండి. నేను మొన్న రాంచీలో కూడా చెప్పిన, రాంచీలో ఒక విలేకరు నన్ను అడిగిండు. నేను అక్కడికి వెళ్ళి మాట్లాడిన తర్వాత విలేకరుల సమావేశం ఇట్లా జరుగుతుంటే అడిగిండ్రు. నేను ఏం చెప్తున్నా అంటే 100కు 100%. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, యూ ప్లీజ్ రీడ్ ఎస్టర్డేస్ డెక్కన్ క్రానికల్. ఆయన పేరేందన్నా, పవన్ వర్మ అని ఒక ఆయన ఒక ఆర్టికల్ రాసిండు. ఇట్ ఈస్ డెఫినెట్లీ షూర్ దట్ దెర్ ఇస్ ఎ void in national politics. There is a vacuum, easily understandable word is vacuum, at the national level. There is no doubt about it. దాని సందేహం ఏం లేదు, దాని సిగ్గుపడేది ఏం లేదు. ఆ వాయిడ్ ఏ విధంగా భర్తీ కావాలా అనేది ఒక ప్రయత్నం. బీజేపీ వ్యతిరేక ఫ్రంటా ఇది అని నన్ను రాంచీల విలేకరు అడిగి నేను కోపం చేసిన ఆయన మీద. ఇది బీజేపీ వ్యతిరేక ఫ్రంటా, ఇలే వ్యతిరేక ఫ్రంటా, మలే వ్యతిరేక ఫ్రంటా కాదు. సారీ, భారత ప్రజల అనుకూల ఫ్రంట్, భారత ప్రజల మేలు కోరేటువంటి రాజకీయ ప్రక్రియ, రాజకీయ వ్యవస్థ రావాలని మేము కోరుతున్నాం. అది ఏ రూపంలో వస్తుంది అనేది మీరు వేచి చూడాలి. కొద్దిగా మీరు కొద్దిగా అర్జెంటుగా ఆయనత రాసి ఆయనత భంగపడకుండా డెఫినెట్లీ వస్తుంది. ఐఎమ్ టెలింగ్, యాజ్ కేసీఆర్ ఐఎమ్ టెలింగ్, విత్ ఆల్ ది టాలెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్, విత్ ద 50 years of my political experience, I am telling, some very good alternative to all this will come. You will see it. Yes. అరే ఆగా గంట ఆగమెందుకు అవుతుంది? నేను చెప్పేది చెప్తున్నాను, నువ్వు అరిచి పెడుతున్నావు ఎందుకు? అంత తొందర ఎందుకు పడుతుంది? అద్భుతమైనటువంటి పద్ధతిలో కొత్త జాతీయ పార్టీ రావచ్చు కదా, రావడుదా? ఏమైనా టేకదారులు ఉన్నారా? దెర్ ఇస్ ఎ స్కోప్. సో వాట్ కమ్స్ లెట్ us see. ఇప్పుడు ఏం ప్లీజ్ హియర్ మీ. Now the process has begun. What is happening in India? There were hopes about the UPA government. They failed in delivering. Thereby the people got upset and replaced UPA by BJP, hoping that Mr. Modi will deliver. Mr. Modi has utterly failed, and it is clear by now that we cannot deliver more than this. They made it. It is very clear before the nation. People may not tell, but I am telling. I am dare enough to say, because it is a fact. Fact always remains a fact. Fact can never be undermined. మేము ఇంతకన్నా ఇంకా మీకు డెలివరీ చేయలేము అని ఇప్పుడున్న ప్రభుత్వం తేటతెల్లంగా చెప్పింది మనకు. లాస్ట్ మీటింగ్లో నేను చెప్పిన, కొందరు గ్రహించవచ్చు, కొందరు గ్రహించకపోవచ్చు. 8 బడ్జెట్లు ప్రవేశపెట్టబడ్డాయి. ఏం జరగలేదు ఈ దేశంలో. ఏం జరిగిందంటే జరిగితే మనకు తెలియదా? మనం రామా ప్రజలలో లేమా? మనం ఓ కరెంట్ రంగమా, నీటిపారుదల రంగమా, ఏ రంగంలో జరిగిందండి? ఆర్థిక అభివృద్ధి జరిగిందా? ఏ రంగం అభివృద్ధి జరిగిందండి? అన్ని కిందికి పోతున్నాయి, నివేదికలు చెప్తున్నాయి. ప్రజాస్వామ్య విలువలు ముఖ్యమైపోతున్నాయి, శాంతి భద్రతలు తగ్గిపోతున్నాయి,
ఆకలి చావులు పెరుగుతున్నాయి, నిరుద్యోగం పెరుగుతుంది, 15 లక్షల ఖాళీలు ఉన్నాయి గవర్నమెంట్లో, అది భర్తీ చేస్తలేదు. ఇవన్నీ ఫ్యాక్ట్స్ కదా. మేము డెలివరీ చేయగలిగేది గింతే అని ప్రభుత్వం చెప్పింది. కాబట్టి మార్పు రావాల్సిన అవసరం ఉంది. దీనిలో ఏమి అరమరికలు ఇవ్వండి. ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ఇట్స్ డెమోక్రసీ. అది మాట్లాడుతూనే తప్ప అన్నట్టు అట్లా మాట్లాడకూడదు అన్నట్టు మాట్లాడితే ఎట్లా? తప్పకుండా ఈ దేశంలో పరివర్తన రావాల్సిన అవసరం ఉంది, భారీ పరివర్తన రావాల్సిన అవసరం ఉంది, స్ట్రక్చరల్ చేంజెస్ రావాల్సిన అవసరం ఉంది. ఎస్, డెఫినెట్గా చాలా స్ట్రక్చరల్ చేంజెస్ రావాలా. 75 సంవత్సరాలలో కూడా చాలా అనామలీస్ ఉన్నాయి, చాలా అనామలీస్ పెండింగ్లో ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ చర్చకు పెడితే వస్తాయి అవన్నీ. కాబట్టి ఇప్పుడు దేశం అర్థం చేసుకున్నది. యూపీఏ హ్యాస్ మిజరబుల్లీ ఫెయిల్డ్, ఇట్ వాజ్ రిప్లేస్డ్ బై బీజేపీ అండ్ బీజేపీ హ్యాస్ మోర్ మిజరబుల్లీ ఫెయిల్డ్. యూపీఏ కన్నా అధ్వానంగా ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ కావడమే కాకుండా వీళ్ళు విద్వేష రాజకీయాలు తెస్తున్నారు. యూపీఐలో అది లేకుండా అట్లీస్ట్ వీళ్ళు ఒక ద్వేషం విద్వేషం రోజు పొద్దున్న లేస్తే అది ఎన్నిక వస్తుందంటే ఒక కథ, ఒక ఉద్వేగ పరిస్థితి క్రియేట్ చేయాలి, దాన్ని ఎన్కాష్మెంట్ చేసుకోవాలి. ఏం ఉపన్యాసాలు వింటున్నామండి ఈ దేశంలో? ఏం ఎన్నికల మాట్లాడే ఉపన్యాసాలేనా? ఒక చెన్నారెడ్డి గారు మసీదు పక్కన నిలబడి పంచిండని చెప్పి చేసి మాట్లాడిందని చెప్పి 6 ఏళ్ళు బార్ చేసింది, ఆయన డిబార్ చేశారు, ఆయన సభ్యత్వం తీసేశారు మన రాష్ట్రంలో. ఈరోజు నిన్నగాక మన జరిగిన ఉత్తరప్రదేశ్లో ఏందండి, ఏమేం జరిగింది? మాకు ఓటు అయిపోతే నేను ఫలానా మతం అని పేరు పెడతాం. ఈ భాష ఉపన్యాసాలు చెప్తున్నారు. ఇది వాంఛనీయమా ఈ దేశంలో? ఈ పద్ధతేనా? ఫ్రీ విల్ ఉందా కంట్రీలో? ఉంటుందా? ఇదే పద్ధతి కొనసాగచ్చునా? ఇట్స్ నాట్ కరెక్ట్, నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. చాలా దుర్మార్గపూరితమైనటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి. అది ఎంతవరకు మంచిదండి? దేశాన్ని ఎక్కడ తీసుకుపోతుంది? ఎవరు మేలు కోరుతుంది నాకు అర్థం కాదు. ఎవరు మంచి జరుగుతుంది? మీ విలేకరులు మాత్రం వాంఛిస్తుందా ఈ పరిస్థితిలో ఉండాలని? హైదరాబాద్ ప్రశాంతంగా ఉండన్నా విద్వేషాలు రావన్నా? హైదరాబాద్లో పిల్లలకు ఉద్యోగ అవకాశాలు పెరగన్నా, ఉన్న ఉద్యోగాలు ఊడిపోవన్నా? హైదరాబాద్ పెట్టుబడులు వచ్చేది బంద్ కావన్నా, పెట్టుబడులు పడతా పెరగన్నా? కమాన్ డిసైడ్. దట్ ఈస్ వాట్ వీఆర్ డిమాండింగ్. చైనా నుంచి అనేక పరిశ్రమలు పోతున్నాయి, ఎందుకు వస్తలేవండి భారతదేశం? ఎందుకు ఆకర్షించలేకపోతున్నాం? వాట్ ఈస్ ద రీజన్? లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోతా ఉన్నాయి చైనా నుంచి. వై ఇండియా నాట్ ఏబుల్ టు అట్రాక్ట్? హూ విల్ ఆన్సర్ దిస్? ఇట్లా 1,000,000 ఉన్నాయి. నేనేమంటున్నా అంటే విలేకరు సోదరులతో ఒకటే మాట, డెఫినెట్లీ నేను మీకు చెప్పిన చాలా స్పష్టంగా ఇప్పుడు కూడా చెప్తున్నా, మాకు నీతి నిజాయితీ ఉందండి, ధైర్యం ఉంది, ఏం చెప్పినా స్పష్టంగా చెప్తాం, అరమరికలు ఉండయి, అట్లాంటి అవసరం లేదు. 100కు 100% నేను కీలక భూమిక పోషిస్తా అని చెప్పిన. జాతీయ రాజకీయాలలో బహుముఖీన పరివర్తన, స్ట్రక్చరల్ చేంజెస్తో కూడినటువంటి, మీరు రాసుకోవచ్చు, బేసిక్ స్ట్రక్చరల్ చేంజెస్తో కూడినటువంటి परिवर्तन रावाल्సిన आवश्यकता उंदी। मैं हिंदी में भी बोलूंगा हमारे हिंदी मित्रों के लिए कि इस देश में भारी परिवर्तन आने की बहुत ही जरूरत है, इसलिए कि यूपीए सरकार से निराश होकर हम जिस ढंग से बीजेपी को जिताए हैं, उन्होंने बता चुका है उनका रंग, उनका डिलीवरी क्या है, उनका कैपेसिटी क्या है, ये देश के सामने आ चुका है। और दूसरा एक बुरा चीज आ रहा है, कश्मीर फाइल जैसे कोई भावुक बना के लोगों को धर्म को बेच के वोट कमाने का एक राजनीति साफ दिखने को मिल रहा है। हर चुनाव के दरमियान कुछ ना कुछ आ जाता है, कुछ एक तमाशा करते हैं, कुछ एक ड्रामा करते हैं, ये बात ठीक नहीं है। और दूसरा बात यह है कि भाजपा सरकार के 8 साल का सरकार में किस चीज में देश की उन्नति हुई है, किस चीज में, कोई एक चीज बताते मुझे। सारे इंडेक्स देखिए, केंद्र सरकार के आंकड़े देखिए, हम ये बात छुपा के थोड़ी बोल रहे हैं, ये बात सही है कि हमारा बहुत अच्छा तरक्की हुआ, विकास हुआ तेलंगाना में। देश के विकास नहीं होने की वजह से हम भी मारे गए, तेलंगाना भी मारा गया। मैंने असेंबली में भी कह दिया ये बात कि 11.5 लाख का हमारा जीएसडीपी है, हमारे बराबर का भी अगर केंद्र का परफॉर्मेंस रहता तो हमारा जीएसडीपी 14.5 लाख करोड़ होना चाहिए था।